ఓకే, వెల్కమ్ టు ఆన్లైన్ సిరీస్లో భాగంగా ఈరోజు మీకు ముందు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, రైట్. సో ఈరోజు మనం ఒకసారి క్వశ్చన్ పరిశీలిద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1లో మనం చూసినట్లయితే కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది. జాబితా 2లో మరికొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది. ఈ జాబితా 1 అంటే లిస్ట్ 1లో మనకి ఏమున్నాయంటే, ఏ ఇయర్ ఆఫ్ ది గ్రేట్ డివైడ్ అంటే గ్రేట్ డివైడ్ సంవత్సరం, బి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ పారిశ్రామిక విధాన తీర్మానం, సి సెట్టింగ్ అప్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం ఏర్పాటు, డి నేషనలైజేషన్ ఆఫ్ 14 కమర్షియల్ బ్యాంక్స్ 14 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ. సో వాటికి సంబంధించినటువంటి సంవత్సరాలు ఈ లిస్టులో ఇవ్వడం జరిగిందమ్మా. దానికి ఎదురుగా లిస్టులో ఏ సంవత్సరంలో ఏం జరిగిందనే దాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? 1 1950, 2 1921, 3 1969 అండ్ 4 1956. సో ఒకసారి క్వశ్చన్ మొత్తాన్ని పరిశీలించండి. క్వశ్చన్ మొత్తాన్ని పరిశీలించి ఆ పక్కన ఉన్నటువంటి ఆప్షన్స్ని జాగ్రత్తగా మ్యాచ్ చేసుకోండి. మ్యాచ్ చేసుకున్న తర్వాత దేనికి ఏది కరెక్ట్ సూట్ అవుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. ఎవరికైనా ముందుగా తెలుసుంటే ఆన్సర్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం అనేది మన యొక్క ప్రిపరేషన్లో మనం ఏ ఒక లెవెల్లో ఉన్నామో మనకు తెలిసేదానికి అవకాశం ఉంది. సరే, మనకు ఒకసారి చూస్తే ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తేమా, ద గ్రేట్ డివైడింగ్ ఇయర్, ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఎందుకు వచ్చింది ఆ పదము అనంటే, భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని కొన్ని స్టేజెస్గా డివైడ్ చేశారు, కొన్ని దశలుగా విభజించారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ జనాభాని కంట్రోల్ చేయడానికి అసలు భారతదేశంలో జనాభా ఎన్ని దశలుగా ఉంది అని చెప్పి వివరించడంలో ఆ క్వశ్చన్ యొక్క తీవ్రత ఉందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం పారిశ్రామిక విధాన తీర్మానం అన్నాం. మనం భారతదేశంలో పరిశ్రమలను డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి విధాన తీర్మానాలు ఎన్నున్నాయి, ఎప్పటి నుంచి అమలు చేసుకుంటూ వచ్చారు, ఈ దేశంలో పారిశ్రామిక రంగం అనేది ఎలా డెవలప్ అయిందనేది ఈ క్వశ్చన్ మనకు తెలియజేస్తుంది. అండ్ ప్రణాళికా సంఘం అనేది భారతదేశం అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రణాళిక ఏది, ఎందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది, ప్రణాళికా సంఘం యొక్క ముఖ్యమైనటువంటి టార్గెట్ ఏమిటి, ఇప్పుడు ప్రణాళికా సంఘం ఉందా, దాని స్థానంలో ఏదైనా సంస్థను కొత్తగా తీసుకొచ్చారా అనే విషయము ఈ క్వశ్చన్ మనం తెలియజేస్తుంది. అండ్ డి మనం చూస్తే 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారని చెప్తున్నారు. అక్కడ అసలు బ్యాంకులను జాతీయం చేయవలసిన అవసరం ఏమిటి, బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకుల యొక్క పాత్ర ఏమిటి, ప్రజెంట్ ఎన్ని జాతీయం చేసిన బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని బ్యాంకుల నుంచి ఎన్నిటి కుదించారు, ఈ విషయాలన్నీ కూడా మనకు దీనికి సంబంధించినటువంటి ఒక సమాచారం మనకు. అంటే ఒక క్వశ్చన్ మనం ఎలా చేసుకోవాలంటేమా, దాని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా మనం పరిశీలించాలి. ఇలా మనం పరిశీలిస్తే ఒక్కసారి ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం మనం చదివితే, క్వశ్చన్లు మొత్తం నేర్చుకుంటే మనకు సబ్జెక్ట్ అంతా కూడా రివిజన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోండి. ఓకే, రైట్. ఇక్కడ మనం పరిశీలిద్దాం. మనం భారతదేశంలో జనాభాని విభజించడానికి మనకు 1789లో టిఆర్ మాల్తస్ an essay on the population, an essay on the population అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. 1789లో థామస్ రాబర్ట్ మాల్తస్ ఒక బుక్కును రాశాడు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఒక దేశ జనాభాకు ఆ దేశ ఆర్థికాభివృద్ధికి మధ్య గల ఉన్నట్టు సంబంధాన్ని వివరించాడు. ద రిలేషన్ బిట్వీన్ పాపులేషన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ద గ్రేట్ బుక్ అది. సో ఈ 1789లో రాసినటువంటి ఈ బుక్కు ప్రపంచ జనాభాని డివైడ్ చేసింది అది. అందుకని ఆ జనాభాను డివైడ్ చేసే క్రమంలో
జనాభా లక్షణాలను వివరిస్తూ అభివృద్ధిని 3 దశలుగా వర్ణించాడు. అభివృద్ధిని 3 దశలుగా వర్ణించాడు. ఆ అభివృద్ధి దశల్లో భాగంగా ఆయన చెప్పిన సిద్ధాంతము జనాభా పరిణామ సిద్ధాంతము. బాగా గుర్తుపెట్టుకోండి, జనాభా పరిణామ సిద్ధాంతము. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ. ఈ థియరీలో ముఖ్యంగా 3 దశలే ఉన్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 3 స్టేజెస్. కొన్ని పుస్తకాల్లో 4 దశలను రాశాడు వాడు, కొన్ని పుస్తకాలు 5 దశలను రాశారు. కానీ వాస్తవంగా ఉన్న దశలు ఏంటంటే ఓన్లీ 3 దశలు, అంటే 3 స్టేజెస్. ఆ 3 స్టేజెస్లో ఒకటి మొదటి దశ, రెండవ దశ మరియు మూడవ దశ. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజీలో లక్షణం ఎలా ఉంటుందంటే బర్త్ రేటు ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డెత్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. అనగా జననాల రేటు ఎక్కువ, మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా రెండవ స్టేజ్ మనం చూస్తే బర్త్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా డెత్ రేటు తక్కువగా ఉంటుంది. మరి మూడవ దశను పరిశీలిస్తే బర్త్ రేట్ తక్కువ, డెత్ రేటు కూడా తక్కువ. సో ఈ 3 దశల మీద ప్రతి ఒక్క అభ్యర్థి దృష్టి పెట్టాలి. జాగ్రత్త. ఎగ్జామినేషన్లో బిట్టు రావడానికి జనాభా పరిణామ సిద్ధాంతం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోను చూస్తే మీకు ఆ సిద్ధాంతం మొత్తం కూడా మరలా రివిజన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో మొదటి దశలో బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ ఎక్కువ, రెండూ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలలో జనాభా ఎలా ఉంటుందంటే స్టేపుల్గా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్థిరంగా ఉంటుంది. అండ్ రెండవ దశలో బర్త్ రేట్ పెరిగింది, డెత్ రేట్ తగ్గింది. ఈ రెండిటికి ఇన్వర్సల్ రిలేషన్ ఉంది. బర్త్ రేట్ పెరిగింది, డెత్ రేట్ తగ్గింది, ఇన్వర్సల్ రిలేషన్. అంటే ఒక పుట్టేవాళ్ళు బతుకుతున్నారు మరియు పెరుగుతున్నారు, చనిపోయే వాళ్ళని తగ్గించారు. సో ఆ రెండిటికి ఇన్వర్సల్ రిలేషన్ ఉంది. కాబట్టి ఏమవుతుంది, జనాభా ఒక్కసారిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జనాభా పెరుగుతుంది, విజృంభిస్తుంది. ఓకే. అండ్ మూడవ దశలో మనం పరిశీలిస్తే రెండు తగ్గాయి. కాబట్టి ఎలా ఉంటుంది, రెండు తగ్గితే జనాభా తగ్గుతుంది. మొదటిదేమో జనాభా స్టేపుల్గా ఉంటుంది, రెండోదేమో జనాభా ఎక్స్ప్లోజన్ అవుతుంది, మూడవ దశలో జనాభా ఓకేనా డిక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, డిక్రీజ్. ఈ 3 దశలనేవి ఏ సంవత్సరాల్లో సంభవించాయి అని చూస్తే మన దేశంలో 1921కు ముందు మొదటి దశ, 1921 తర్వాత రెండవ దశ. అంటే 1921లో భారతదేశంలో జనాభా విజృంభించడానికి ప్రయత్నం చేసింది. అందుకని ఆర్థికవేత్తలు 1921వ సంవత్సరాన్ని ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ అన్నారు. ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటే మొదటి దానికి ఆన్సర్ వచ్చేసి ఇది. రైట్. అండ్ రెండవది పారిశ్రామిక తీర్మాన విధాన లక్షణాలు మనం గమనించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల మొత్తాన్ని కూడా మనం రక్షించడానికి, భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించడానికి అనేక రకాలైనటువంటి తీర్మానాలను ఈ దేశం ప్రవేశపెట్టడం జరిగింది. పారిశ్రామిక తీర్మానాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న పారిశ్రామిక రంగాన్ని రక్షించాలనే ఉద్దేశం కోసము పరిశ్రమల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి ఎప్పుడెప్పుడు తీసుకున్నారంటే S1 1948 పారిశ్రామిక తీర్మానం, 2 1956 పారిశ్రామిక తీర్మానం, అండ్ 3 1970 పారిశ్రామిక తీర్మానం, 1975 పారిశ్రామిక తీర్మానం, అదేవిధంగా 1977 పారిశ్రామిక తీర్మానం, 1980 పారిశ్రామిక తీర్మానం, అదేవిధంగా 1985 పారిశ్రామిక తీర్మానం, అదేవిధంగా 1990 పారిశ్రామిక తీర్మాన విధానం. ఓకే. అదేవిధంగా 1991 పారిశ్రామిక తీర్మాన విధానం మరియు 2013లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక తీర్మాన విధానం. అండ్ లేటెస్ట్ మనం చూస్తే 2022, 23
పారిశ్రామిక తీర్మాన విధానం. సో ఇన్ని రకాల పారిశ్రామిక తీర్మాన విధానాలను ప్రవేశపెట్టారు. ద ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీస్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has taken the great decision to implementation of the resolutions policies for the development of industries entire the country. ఇది మెయిన్ దాంట్లో ఉన్నటువంటి టార్గెట్. ఇది పారిశ్రామిక రంగానికి రక్షణ కల్పించే ఉద్దేశం కోసం. సో ఇక్కడ మనం చూస్తామా, పారిశ్రామిక విధాన తీర్మానం అని ఇచ్చాడు ఇక్కడ మనకు. ఆల్రెడీ అన్ని నేను చెప్పున్నా కాబట్టి దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశం ఏంటంటే 1956. రైట్. సో సిలబస్ అంతా కూడా మనకు కవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుందమ్మా. క్వశ్చన్ పేపర్ని మనం ఎక్స్ప్లెనేషన్ వింటే సిలబస్ దాదాపు మనకు 70% సిలబస్ మరలా మనకు రివిజన్లోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం చూస్తేమా, ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు చూడమ్మా. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే, ఈ దేశంలో ప్రణాళికలను అమలు చేయడానికి ఒక ప్రణాళికా సంఘం ఉండాలి, ఒక ప్రణాళికా సంఘం ఉండాలని చెప్పేసి మనకు ఎవరు చెప్పారు? ఆయన ప్రణాళికా సంఘం కావాలి అని చెప్పినది ఎవరు తెలుసమ్మా? సుభాష్ చంద్రబోస్. భారతదేశానికి ప్రణాళికా సంఘం ఉండాలి, ఈ ప్రణాళికా సంఘం ద్వారా అభివృద్ధిని ఎంతవరకు సాధించుకోవాలి అనేది స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో వాళ్ళ ఆలోచన విధానాల్లో ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు మనం. ఈ ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దేశానికి ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. అది ఒక వ్యక్తికి ప్రణాళిక కూడా చాలా ఇంపార్టెంట్. ప్రణాళికాబద్ధంగా ఏది చేసినది సక్సెస్. వితౌట్ ప్లానింగ్ దేర్ ఈజ్ నో సక్సెస్. అందుకే గవర్నమెంట్ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశం కోసం ఒక ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినట్టే 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశానికి ప్రణాళికలు తయారు చేసింది. సుమారుగా 12 ప్రణాళికలను అమలు చేసింది. ఈ దేశంలో 12 ప్రణాళికలు అమలు చేసింది. 12 ప్రణాళికలో ఒక్కొక్క లక్ష్యాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ 12 ప్రణాళికల మీద కొంతమంది దృష్టి పెట్టాలి. ఏ ప్రణాళిక దేనికోసం కేటాయించారు, ఆ ప్రణాళికలో ఉన్నటువంటి వ్యయం ఎంత, ఆ ప్రణాళికలో సాధించిన వృద్ధి ఎంత, ఆ ప్రణాళికలో ఏ రంగం డెవలప్ అయింది, ఏ రంగం వెనుకబడి ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ప్రణాళికల్లో ఉన్నటువంటి మొదటి చాప్టర్లో ప్రణాళికల్లో మనం గమనించినట్లయితే ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్స్లో దాదాపు ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి 3 చాప్టర్లు కవర్ అయిపోతుంది. 3 చాప్టర్స్. సో ప్రణాళికా సంఘాన్ని 1950 మార్చి 15వ తారీఖున ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ. భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయాలని ఆలోచన వచ్చింది. భారతదేశంలో 2 సార్లు జాతీయం చేశారు. జాతీయం చేసిన ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ. బ్యాంకులను జాతీయం చేసినటువంటి ప్రధానమంత్రి. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు బ్యాంకులన్నీ ప్రైవేటు సెక్టార్లో ఉంటే ఆ ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులు అనేవి ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వకపోవడంతో ఆ ప్రాధాన్య రంగం అంతా వెనుకబడుతుంది. కాబట్టి ఎలాగైనా ప్రాధాన్యత రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కోసము ఒకన 1969 బాగా గుర్తుపెట్టుకున్నామా, 1969 ఒకన జూలై 19వ తారీఖున 14 బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఈ దేశానికి మరియు ఆ టైంలో పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి దక్కిందని గుర్తుపెట్టుకోండి. సో బ్యాంకుల జాతీయకరణ 2 సార్లు జరిగింది. ఒకటి 1969లో జరిగింది, 2 1980లో జరిగింది. 2 సార్లు జాతీయం చేశారు. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది. ఈ వివరణ అంతా కూడా మనకు మరలా క్లాస్ చెప్పేటప్పుడు నేర్చుకోవచ్చు మనం. ఓకే. సో బ్యాంకుల జాతీయకరణ ఇప్పుడు జరిగింది మనకు 1969. సో ఈ విధంగా మనం ఆన్సర్లను రాబట్టాం. ఈ ఆన్సర్లు రాబట్టిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆ మ్యాచింగ్స్లో కింద ఆన్సర్లు ఇచ్చారు. ఓకేనా. ఆప్షన్ 1 చూస్తే మనకు 2, 4, 1, 3 అని ఇచ్చున్నారు. అదేవిధంగా ఆప్షన్ 2 మనం చూస్తేమా ఏమి ఇచ్చిండ్రు ఒకసారి 4, 3, 1, 2. ఆప్షన్ 3
2 1 3 4. ఆప్షన్ 4 1 3 4 2. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంది గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఏంది మనకు గ్రేట్ డివైడింగ్ ఇయర్ 1921 అంటే ముందు 2 రావాలి 2. అదేవిధంగా పారిశ్రామిక తీర్మానం ఇప్పుడు మనకు 1956 2 4. అదేవిధంగా ప్రణాళికా సంఘం ఇప్పుడు ఏర్పడింది 1951 అంటే 3కి 1. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల జాతీయం ఇప్పుడు 1969 అంటే డికి 3 ఓకే. ఏ 2 బి 4 ఓకే. అదేవిధంగా సి 1 డి 3. ఎక్కడున్న ఆన్సర్ చూడమ్మా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే రైట్. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రైట్ రెండో క్వశ్చన్ మనం చూస్తామా సూపర్ రైస్ అభివృద్ధి చేసింది ఎవరు? సూపర్ రైస్ బాగా గుర్తుపెట్టుకున్నామా. ద సూపర్ రైస్ వాజ్ డెవలప్డ్ బై హూమ్? ఈ క్వశ్చన్లో మనకు చూస్తే ఇది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఇది వ్యవసాయ రంగంలో మనం గ్రీన్ రెవల్యూషన్ పార్ట్ చదువుతాం మనం, హరిత విప్లవం ఓకే. ప్రపంచంలో హరిత విప్లవాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే నార్మన్ బోర్లాగ్. మెక్సికో దేశానికి చెందినటువంటి నార్మన్ బోర్లాగ్ 1960వ దశకంలో హరిత విప్లవాన్ని ఏర్పాటు చేస్తే ఈ హరిత విప్లవంలో వచ్చిన రిజల్ట్ను బేస్ చేసుకొని ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో హరిత విప్లవాన్ని అనేక రకాల ఘట్టాల ద్వారా వివరించుకుంటూ చివరిగా 1965లో భారతదేశంలో హరిత విప్లవాన్ని అభివృద్ధి చేశాను. అందుకే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ అయితే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. సో ఇక్కడ సూపర్ రైస్ అనే పదం మనం చూస్తేమ్మా ఈ సూపర్ రైస్ అనే పదాన్ని ఓకేనా అంటే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అని చూస్తే ఎంఎస్ స్వామినాథన కాదు, ఎందుకంటే ఈయన హరిత విప్లవ పితామహుడు. అదేవిధంగా ఎన్ఈ బోర్లింగ్ నార్మన్ బోర్లాగ్ ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు అంటే ఈ రెండు ఆన్సర్ మనకు తెలుసు. ఈ రెండు ఆన్సర్లు మనకు ఆల్రెడీ హరిత విప్లవం చదువుకున్నాం మనం, అంటే ఈ రెండిట్లో లేదు. నెక్స్ట్ ఈ రెండిటిలో మనకు ఆన్సర్ ఉంది. ఈ రెండిటిలో ఆన్సర్ మనకు ఉంది కాబట్టి అసలు సూపర్ రైస్ అంటే ఆ పదం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాన్ని ఎవరు తొలిసారిగా ప్రవేశపెట్టారు, దాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు, దానివల్ల ఎలా రిజల్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ సూపర్ రైస్ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఓకేనా జిఎస్ ఓకేనా కుష్. జిఎస్ కుష్ అనే వ్యక్తి సూపర్ రైస్ అనే పదాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమైనటువంటి వంగడం ద్వారా ఈ ఉత్పత్తిని పెంచేదానికి అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ విత్తనాలు అంటాం మనం. ఎటువంటి జనరల్ మనం పరిశీలిస్తే ఎటువంటి ఫర్టిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా దీన్ని పండించేదానికి అవకాశం ఉంటుంది. సారవంతమైన నేలలు ఉండాల్సిన అవసరం లేదు. సారవంతమైన నేలలతో కాకుండా ప్రతి నేలలో కూడా పండించడానికి ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి వరి విత్తనం గుర్తుపెట్టుకోండి. సో సూపర్ రైస్ అనే దాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఓకేనా జిఎస్ కుష్ అని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే దానికి పెద్దగా అంశమేమి లేదు కాబట్టి మనం నెక్స్ట్ మూడో క్వశ్చన్లోకే వెళ్ళిపోతున్నాం. రైట్, మూడో క్వశ్చన్ మనం చూస్తేమా హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్? గవర్నింగ్ కౌన్సిల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? ముందుగా మనం ఏం నేర్చుకోవాలి, మనం అసలు నీతి ఆయోగ్ అంటే ఏంది, ఈ నీతి ఆయోగ్లో ఏమేమి ఉంటాయి, నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు, దేని స్థానంలో ఏర్పాటు చేశారు. రైట్, ఒకసారి మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే భారతదేశ అభివృద్ధి కోసము 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికా సంఘం ద్వారా, ప్లానింగ్ కమిషన్ ద్వారా 12 ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేశారు. 2014 ఆగస్టు 13వ తారీఖున ప్రణాళికా సంఘాన్ని క్లోజ్ చేయాలని ఒక జీవోని తీసుకొచ్చారు. సో ప్రణాళికా సంఘం క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రణాళికా సంఘం క్లోజ్ అయిన తర్వాత దాని స్థానంలో జనవరి 1, 2015న నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాను. నీతి ఆయోగ్ బాగా గుర్తుపెట్టుకోండి. 2015 జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. ఈ నీతి ఆయోగ్కి ఒక చైర్మన్ ఉంటాడు, ఆయన ప్రధానమంత్రి. నీతి ఆయోగ్కి ఒక కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్ బాడీ ఏం చేస్తుంది అంటే ఈ దేశంలో తీసుకునే నిర్ణయాల మొత్తాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు ప్రణాళికా సంఘం తర్వాత జాతీయ అభివృద్ధి మండలి ఏ విధంగా ఉండిందో అదే విధంగా నీతి ఆయోగ్లో కూడా ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది, ఎవరెవరు దాంట్లో సభ్యులుగా ఉంటారు అని చూస్తే జనరల్ మనం చూస్తేమ్మా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ 2 అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూస్తే మనకు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గుర్తొస్తుంది, ఎన్డీసీ. పాత ఎన్డీసీని కౌన్సిలింగ్గా మార్చారు అంతే. ప్రణాళికా సంఘాన్ని నీతి ఆయోగ్గా ఎలా మార్చారో జాతీయ అభివృద్ధి మండలి అనే పేరును తీసేసి ఏమైనా మార్చారు, మనకు కౌన్సిలింగ్గా మార్చారు. దీన్ని నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్. ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో మనకు అడిగిన క్వశ్చన్ ఇది. ఒక్కసారి మనం జాతీయ అభివృద్ధి మండలి కూడా పరిశీలిద్దాం. జాతీయ అభివృద్ధి మండలిని 1952 ఆగస్టు 6వ తారీఖున ఏర్పాటు చేశారు. 1952 ఆగస్టు 6వ తారీఖున జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత జాతీయ అభివృద్ధి మండలిని రద్దు చేసి దాని ప్లేస్లో గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసేసారు. ఒకప్పుడు జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి. ఈరోజు నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరన్నా కానీ ప్రధానమంత్రి. అదే పేరు మారిందంతే, ఆడ నేమ్ ఒకటి చేంజ్ అయిందంతే. ఈ జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, వీళ్ళు సభ్యులుగా ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా అదే. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు, మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరు ఉంటారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ అభివృద్ధి మండలిలో ఉన్నటువంటి లక్షణమే ఈ గవర్నింగ్ కౌన్సిల్లో కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులు ఎవరుగా ఉంటారంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభ్యులు, మెంబర్స్, అండ్ కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల సభ్యులు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఆన్సర్ మనకు చూస్తేమ్మా ఆన్సర్ ఏంది? అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ, అండ్ కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సి. కాబట్టి ఏ అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ సి ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ ఆన్సర్ తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్లో బాగా ఉన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ వీడియో మొత్తాన్ని పరిశీలిస్తే మనకు సబ్జెక్ట్ ఒక్కసారిగా రివిజన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను, జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం 4వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారమ్మా. రైట్, ఒకసారి క్వశ్చన్ చూడండి. Who among the following is one of the opinion that there is no need for the implementation of plans in India due to the lifting of restrictions on capital flows in the context of the
కరెంట్ లిబరలైజ్డ్ ఎకనామిక్ పాలసీస్. కరెంట్ లిబరలైజ్డ్ ఎకనామిక్ పాలసీస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏం చెప్తున్నాడు అక్కడ? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఒపీనియన్. ఒకరి యొక్క అభిప్రాయం ఉన్నట్టు అక్కడ మామూలుగా, దట్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్. ఈ దేశంలో ప్రణాళికలను అమలు చేసే విధంగా అమలు చేయాలని అవసరం కూడా లేదు, ఆవశ్యకత లేనటువంటిది. కింద క్లియర్గా తెలియనిచ్చినాడు అక్కడ. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా ఇండియాలో ప్రణాళికల అమలు యొక్క ఆవశ్యకత లేదని ఈ క్రింది వానిలో ఎవరు అభిప్రాయపడ్డారు? చూసారా, అంటే భారతదేశంలో ప్రణాళికల యొక్క ఆవశ్యకత లేదని, అసలు ఆవశ్యకత అవసరం లేదని. ఎందుకంటే సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా, మూలధన ప్రవాహంపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మూలధన ప్రవాహం అంటే ఏంది? ద క్యాపిటల్ ఫ్లోస్ టు అబాలిషన్ ఆఫ్ ది రిస్ట్రిక్షన్స్ అండ్ క్యాపిటల్ ఫ్లోస్. ఓకే, అంటే ఇది ప్రపంచీకరణలో ప్రధానమైన అంశం అన్నమాట. ఇది గ్లోబలైజేషన్లో ప్రధానమైన అంశం అని బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ దేశంలో 1991లో జూలై 24 ఆగస్టు 6వ తారీఖున ఈ దేశంలో ఎల్పిజి నమూనాను అమలుపరచడం జరిగింది. 1991 పారిశ్రామిక తీర్మాన విధానం ఇది. ఈ 1991 పారిశ్రామిక తీర్మాన విధానానికి చాలా పేర్లు ఉన్నాయి. నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక తీర్మాన విధానం, సరళీకృత ఆర్థిక విధానం, రావు మన్మోహన్ నమూనా, ఎల్పిజి నమూనా. చూడు ఎన్ని పేర్లు ఉన్నాయో ఒక్కసారి పరిశీలించినట్లయితే. ఎల్పిజి నమూనా, ఎల్పిజి మోడల్. LPG model means, L means liberalization, P means privatization, G ante globalization. So that is the LPG full form. ఈ ఎల్పిజిని మనం ఎలా చెప్పుకోవచ్చు? మనము సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేనటువంటి విధానాలనే సరళీకృత ఆర్థిక విధానాలు అంటాం. ఇలాంటి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా ఏం జరిగింది తెలుసమ్మా? ప్రపంచీకరణను మనం అమలు చేసుకున్నాం. ప్రపంచీకరణ అంటే ఏంది? వాట్ ఈజ్ మీన్ బై గ్లోబలైజేషన్? దేశాలు వేగంగా ఎందుకు మనం అనుసంధానమయ్యే ప్రక్రియ. ద టోటల్ కంట్రీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు ఈచ్ అదర్. ప్రపంచంలో ఉన్న దేశాలని వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియని మనం ప్రపంచీకరణగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచీకరణలో ప్రధానమైనటువంటి ప్రవాహాలు 3 ఉంటాయి మనకు. దేర్ ఆర్ 3 ఫ్లోస్. శ్రామికుల ప్రవాహం, వస్తు సేవల ప్రవాహం, మూలధన ప్రవాహము. 3 రకాలైనటువంటి ప్రవాహాలు ఉంటాయి. ఈ 3 రకాల ప్రవాహాలు ఎలా ఉంటాయంటమ్మా? ఎటువంటి నిబంధన లేకుండా శ్రామికులు ఒక దేశము నుంచి మరి ఒక దేశానికి వలస వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వస్తు సేవలు ఒక దేశము నుంచి మరి ఒక దేశానికి ఎగుమతి దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మూలధనము ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎటువంటి నిబంధన లేకుండా వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాని మూలధన ప్రవాహం అంటాం మనం. క్వశ్చన్ ఇచ్చింది అదే. మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా ఇండియాలో ప్రణాళికల యొక్క అమలు ఆవశ్యకత లేదని ఈ క్రింది వాళ్ళు ఎవరు చెప్పారంటే, ఎన్ని బేస్ చేసుకొని ప్రణాళికల యొక్క ఆవశ్యకత లేదు అని చెప్పింది ఎవరమ్మని చూస్తేమా? ఎస్ ప్రభాత్ పట్నాయక్. ఓకే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి, ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రి. ఓకే, అదేవిధంగా మనం చూస్తే రఘురామరాజన్ మనకు తెలుసమ్మా, ఆర్బీఐ మాజీ గవర్నర్. అదేవిధంగా అరవింద్ పనగరియా నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు ఆయన.
నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్. అండ్ ప్రభాత్ పట్నాయక్ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఓకేనా, ఇతను ఆర్థిక సంఘములో ఒక మెంబర్గా చెప్పేదానికి అవకాశం ఉంది ప్రభాత్ పట్నాయక్. సో ఆ ప్రభాత్ పట్నాయక్ యొక్క సలహా మేరకు అంటే ఆయన అభిప్రాయపడ్డాడు. అలా అభిప్రాయపడిన తర్వాతనే ప్రణాళికా సంఘాన్ని క్లోజ్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. చూసారా, ప్రపంచీకరణలో భాగంగా ఎప్పుడు వచ్చింది? 1991లో ప్రపంచీకరణ వచ్చింది. ఈరోజు ప్రపంచీకరణలో భాగంగా మన భారతదేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ప్రతికూలమైన ప్రభావమా, అనుకూలమైన ప్రభావమా, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఎగ్జామినేషన్లు నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ల మీద, ఇలాంటి టాపిక్ల మీద ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమ్మ, మీరు మర్చిపోకూడదు. జాగ్రత్తగా వింటే ఇవన్నీ కూడా. అందుకని చెప్పింది ఎకానమీ ఇస్ ద వెరీ వెరీ డెడ్ ఈజీ పార్ట్. ఎవరైతే వింటారో నేర్చుకోగలుగుతారు. ఓకే, రైట్. గో టు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి చూడండి. క్వశ్చన్ చూస్తే మనకు నీతి ఆయోగ్ సిఇఓను ఎవరు నియమిస్తారు? చూడమ్మా, హూ అపాయింట్స్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్? ఇక్కడ మనం జనరల్గా నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందో మనం నేర్చుకున్నాం. ఈ నీతి ఆయోగ్లో ఎవరెవరు ఉంటారో నేర్చుకోవాలి. నీతి ఆయోగ్లో ఒక చైర్మన్ ఉంటారు, ఒక ఉపాధ్యక్షుడు డిప్యూటీ చైర్మన్ ఉంటారు. నీతి ఆయోగ్లో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. నీతి ఆయోగ్లో మనం చూస్తేమా ఒక మంత్రులు ఉంటారు, ఆహ్వానిత మంత్రులు ఉంటారు. ఇది నీతి ఆయోగ్ బాడీ యొక్క నిర్మాణం. ఇది ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ఒక సిఇఓ, పర్మనెంట్ మెంబర్స్, మంత్రులు, ఆహ్వానిత మంత్రులు ఉంటారు. సరే, ఈ నీతి ఆయోగ్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంది మనకు? సిఇఓని, ఐ మీన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆయన ఎవరు నియమిస్తారు? ఆయన్ని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రియా? ఆప్షన్ 2 నీతి ఆయోగ్ చైర్మనా? ఆప్షన్ 3 ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి. అదేవిధంగా ఆప్షన్ 4 నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రినా? మళ్ళొక్కసారి ఆప్షన్స్ చూడమ్మా. ఆప్షన్ 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఆప్షన్ 3 ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి, ఆప్షన్ 4 నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రి. బాగా గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ సిఇఓని ఎవరు నియమిస్తారంటే ఓకేనా, ఇట్ ఈస్ దట్ ఈజీ. ఎందుకంటే నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి. ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి. ఇంకా ఎవరి సలహా మేరకు, బాగా గుర్తుపెట్టుకోవడమా, ఎవరి సలహా మేరకు, ఎవరి సూచనలను అతను ఓకేనా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సిఇఓ అని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రధానమంత్రి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అధ్యక్షుడు అంటే ఉపాధ్యక్షుని కానీ, సిఇఓను కానీ, మెంబర్స్ను కానీ, వీళ్ళందరినీ అపాయింట్ చేసేది ఎవరంటే ప్రధానమంత్రి అపాయింట్ చేస్తాడు. కాబట్టి ప్రధానమంత్రి యొక్క ఒక ఆధ్వర్యంలోనే ఈ ఎంపిక జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సిఇఓని ఎవరు నియమిస్తారంటే ఓకేనా, ప్రధానమంత్రి. అదేవిధంగా నీతి ఆయోగ్లో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్మన్, ఒక డిప్యూటీ చైర్మన్, ఒక సిఇఓ, పర్మనెంట్ మెంబర్స్, 5 మంది పర్మనెంట్ మెంబర్స్ ఉండాలి. ప్రజెంట్ 3 ఉన్నారు పర్మనెంట్ మెంబర్స్. అదేవిధంగా మంత్రులు ఓకేనా, ఇది పర్మనెంట్ మంత్రులు మరియు ఆహ్వానిత మంత్రులు, వీళ్ళందరూ కలిసి నీతి ఆయోగ్లో పనిచేస్తుంటారని గుర్తుపెట్టుకోండి. అందులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకంటే సిఇఓని ఎవరు నియమిస్తారని అంటే ప్రధానమంత్రి అని చెప్పి ఆన్సర్ పెట్టేసింది అంతే. రైట్, ఓకే. అండ్ తర్వాత క్వశ్చన్ చూద్దామమ్మా. అభివృద్ధి వ్యయములో కేంద్ర ప్రభుత్వం ఏ ఎంపికను ఓకేనా ఏంది చేర్చదు? మళ్ళొక్కసారి చూడండి, ఇంగ్లీష్లో కూడా చూడమ్మా. వాట్ ఒపీనియన్ డస్ ద సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్? అంటే ఇక్కడ అర్థమైంది, ఇక్కడ అభివృద్ధి వ్యయములో కేంద్ర ప్రభుత్వం ఏ ఎంపికను చేర్చదు
అభివృద్ధి వ్యయము, అభివృద్ధేతర వ్యయము రెండు ఉంటుంది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో. అంటే బడ్జెట్ను కేటాయించేటప్పుడు బడ్జెట్ని ఒక దేశానికి బడ్జెట్ను రాసేటప్పుడు ఓకే వచ్చే రాబడిని అయ్యే ఖర్చును రెండూ తెలియజేస్తుంది అన్నమాట. అవునా? అంటే రాబడి వ్యయానికి మధ్య ఉన్న సంబంధమే బడ్జెట్. ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అండి. వచ్చే రాబడి ఎంత, మనం చేసే ఖర్చు ఎంత. సో ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ఈ రాబడి మనకు రెండు రకాలుగా రాబడిస్తుంది. రెండు రకాలు. ఒకటి రెవెన్యూ రాబడి. రెవెన్యూ రాబడి ఐ మీన్ రెవెన్యూ రిసిప్ట్. రెండు మూలధన రాబడి. క్యాపిటల్ రిసిప్ట్ లేదా క్యాపిటల్ రెవెన్యూ. ఒక దేశానికి వచ్చే ఆదాయం రెండు రకాలుగా వస్తుంది. ఒకటేమో రెవెన్యూ రాబడి, రెండోదేమో మూలధన రాబడి. ఈ రెండు రాబడులను కలిపితే దాన్ని ఏమంటాం మనం? మొత్తం రాబడి, టోటల్ రెవెన్యూ. దీని షార్ట్ కట్లో టిఆర్ బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఖర్చు కూడా మనకు రెండు రకాల ఖర్చు ఉంటుంది. ఒకటి అభివృద్ధి వ్యయము, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. రెండు అభివృద్ధేతర వ్యయము, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. ఒకప్పుడు దాన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పుకునేవాళ్ళు. మనం దాన్ని ఆ రెండు పదాల యొక్క అర్థాన్ని మార్చేశారు. ఓకేనా? సో రెండు ఒకటే. ఒకటేమో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, రెండు నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. డెవలప్మెంట్, నాన్ డెవలప్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దేశం అభివృద్ధి చెందడానికి ప్రాజెక్టుల రూపంలో, అదేవిధంగా మౌలిక వసతుల రూపంలో, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానములో చేసిన ఖర్చు అంతా కూడా మనకు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో భాగము, అభివృద్ధి వ్యయములో భాగము. అదేవిధంగా ఒక దేశంలో వేతనాల కోసము కానీ, శాలరీస్ కోసము కానీ, గ్రాంట్ల కోసము కానీ, అదేవిధంగా రక్షణ కోసము కానీ, ఇలాంటి వాటి మీద చేసే ఖర్చు అంతా కూడా మనకు దేనిలో భాగం అంటే అభివృద్ధేతర వ్యయము. అభివృద్ధేతర వ్యయము బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. ఒకటేమో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, ఇంకోటి నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. సో ఇలా మనకు రాబడి వ్యయానికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి మనం బడ్జెట్గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఒక దేశంలో రాబడి వ్యయానికి సమానమైతే, అదేవిధంగా ఒక దేశంలో రాబడి వ్యయము కంటే ఎక్కువగా ఉంటే, అదేవిధంగా ఒక దేశంలో రాబడి వ్యయము కంటే తక్కువగా ఉంటే, ఓకేనా, మనకు ఏం జరుగుతుందంటే మూడు రకాల బడ్జెట్లు మనకు స్పష్టంగా తెలియబడతాయి. There are three types of budgets. Those countries having రాబడి ఈక్వల్ టు వ్యయం అంటే the revenue must be equal to expenditure. That is to be called balanced budget. అవునా? సమతౌల్య బడ్జెట్. రాబడి వ్యయము కంటే ఎక్కువగా ఉంటే, ఐ మీన్ the revenue more than expenditure, మిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్. రాబడి వ్యయము కంటే తక్కువగా ఉంటే the revenue less than expenditure, లోటు బడ్జెట్. కాబట్టి మూడు రకాల బడ్జెట్లు ఉన్నాయి. సో అదేవిధంగా బడ్జెట్లు అనేవి ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా బడ్జెట్లో కేటాయింపులు ఎలా చేశారు. లేటెస్ట్గా ఇండియన్ బడ్జెట్, ఏపీ బడ్జెట్ వచ్చింది. ఆ భారత బడ్జెట్లో, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారు, అందులో ఒకనా వృద్ధి రేట్ ఎంత ఉంది, ఓకేనా, అందులో డెఫిసిట్లో ఎంతంత డెఫిసిట్లు ఎంతెంత శాతాన్ని కలిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. టోటల్గా ఆ బడ్జెట్ పిక్చరైజేషన్ మొత్తం మీ మైండ్లో ఉండాలి.
బడ్జెట్ పిక్చరైజేషన్ మొత్తం మీకు మైండ్లో ఉండాలి. అక్కడుండే గణాంకాలు నేర్చుకోమని నేను చెప్పడం లేదమ్మా, గణాంకాల మీద క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు కాన్సెప్ట్ నేను చెప్పా. వ్యయములో కూడా 2 రకాల వ్యయాలు ఉంటాయి, అభివృద్ధి వ్యయము, అభివృద్ధియేతర వ్యయము. రైట్, ఇక్కడ చూడమ్మా, ఒకసారి జాగ్రత్త చూడండి. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్ ఇస్తుంది. ఎందుకు? ఆ రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం ఇచ్చే సహాయం. అది గ్రాంట్ అంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్. అదేవిధంగా సామాజిక మరియు సమాజ సేవలపై ఖర్చు, సామాజిక మరియు సమాజ సేవల కోసం ఖర్చు. ఆయా సమాజాలను డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనేది కొంత ఖర్చు చేయాలంటే ఆ సమాజ అభివృద్ధి కోసం చేస్తున్నాం. అదేవిధంగా ఆర్థిక సేవలపై ఖర్చు. ఒక ఎకనామికల్ సర్వీసెస్ అంటాం, మనం ఆర్థిక సేవలు అంటాం. అనేక రకాల ఆర్థిక సేవలు, బ్యాంకులు కానీ, విత్త సంస్థలు కానీ, అదేవిధంగా బీమా సంస్థలు కానీ, ఇలాంటి వాటి కోసం చేసే ఖర్చు అంతా కూడా ఆర్థిక సేవలపై చేసే ఖర్చు అంటున్నాం. చూడమ్మా, సామాజిక సేవలు, సమాజ సేవలు అంటే సమాజాలు డెవలప్ కావడానికి సంక్షేమ పథకాలు అంటాం మనం. ఆ సమాజం డెవలప్ కావాలంటే రోడ్లు ఉండాలి, ఆ సమాజం డెవలప్ కావాలంటే విద్యుత్ ఉండాలి, ఆ సమాజం డెవలప్ కావాలంటే మార్కెట్లు ఉండాలి, ఆ సమాజం డెవలప్ కావాలంటే గిడ్డంగులు ఉండాలి, ఆ సమాజం డెవలప్ కావాలంటే ఓకేనా ఏముండాలి అక్కడ? అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉండాలి. వాటి మనం సామాజిక సేవలు అంటున్నాం. చూడండి, కాబట్టి డెవలప్మెంట్ కోరుకుంటుంది, కాబట్టి అది అభివృద్ధి వ్యయములో భాగం. అది ఆర్థిక సేవలు అభివృద్ధి వ్యయములో భాగం. అది అండ్ రక్షణ కోసం చేసే వ్యయము, రక్షణ కోసం చేసే వ్యయము దీన్ని అభివృద్ధి వ్యయములో చేర్చదు. బాగా గుర్తుపెట్టుకోండి, అభివృద్ధియేతర వ్యయములో చేరుస్తుంది. కాబట్టి అభివృద్ధి వ్యయం అంటే ఏంది, అభివృద్ధియేతర వ్యయం అంటే ఏంది, అభివృద్ధి వ్యయములో ఏ అంశాలు చేర్చబడతాయి, అభివృద్ధియేతర వ్యయములో ఏ అంశాలు చేర్చబడతాయని చెప్పి ఈ రెండింటి మీద మనకు క్లారిటీ ఉండాలి. అది రాబడిని విభజించుకోవాలి. రాబడిలో మనకు రెవెన్యూ రాబడి ఎలా వస్తుంది, ఎన్ని రకాల పన్నులు విధించాలి, ఏ పన్ను ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఇది కూడా నేర్చుకోవాలి. మరియు మూలధన రాబడి అంటే ఏంది, మూలధన రాబడిలో ఎంత శాతం ఉంది, జీడిపిలో దాని పర్సంటేజ్ ఎంత, ఈ అంశాలన్నీ కూడా నేర్చుకోగలిగితే అక్కడ ఎక్కడ కూడా మనకు బిట్టు మిస్ అయ్యేదానికి అవకాశం లేదు. సో దట్ ఈస్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ 4 డిఫెన్సివ్ ఎక్స్పెండిచర్. రక్షణ మీద చేసే వ్యయము అభివృద్ధి వ్యయములో భాగం కాదు. అభివృద్ధి వ్యయములంట అది భాగం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా 7వ ప్రశ్న చూద్దామమ్మా. 7th క్వశ్చన్ అమ్మా. సాధారణంగా లోటు ఫైనాన్సింగ్ ద్రవ్యోల్బణాన్ని సృష్టించగలదు, అయితే ఇది డాష్ తనిఖీ చేయవచ్చు. సో ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే జనరలీ ద డెఫిసిట్ ఫైనాన్సింగ్ కెన్ క్రియేట్ ఇన్ఫ్లేషన్. హౌఎవర్ ఇట్ కెన్ బి చెక్డ్ ఇఫ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా చూడమ్మా. ద డెఫిసిట్ ఫైనాన్సింగ్ కెన్ క్రియేట్ ఇన్ఫ్లేషన్. ఓకే, ద డెఫిసిట్ ఫైనాన్సింగ్ కెన్ క్రియేట్ ఇన్ఫ్లేషన్. ఆర్థిక లోటు ద్రవ్యోల్బణాన్ని సృష్టిస్తుంది. తెలుగులో ఆర్థిక లోటు ద్రవ్యోల్బణాన్ని సృష్టిస్తుంది. లోటు ఫైనాన్సింగ్ అనేది ఓకేనా. ద స్కేర్సిటీ ఆఫ్ మనీ టు క్రియేట్ ఇన్ఫ్లేషన్. అయితే అది డాష్ తనిఖీ చేయవచ్చు. దేన్ని మనకు అది మామూలుగా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది అని ఒకసారి మనం గమనించినట్లయితే ఒకసారి ఆప్షన్స్ చూడండి. తర్వాత ద్రవ్యోల్బణం అంటే చెప్తాను, ఆ తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడమ్మా, 1 ఆప్షన్ 1 గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ ద అగ్రిగేట్ సప్లై ఇన్ ద అగ్రిగేట్ డిమాండ్ రేషియో. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ అంటే ప్రభుత్వ వ్యయం అనేది పెరుగుతుంది. ఏది ఎట్లా? సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైల యొక్క శాతం వలనంట, రేషియో. ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ దేని ద్వారా? ద అగ్రిగేటెడ్ సప్లై ఇన్ ద అగ్రిగేటెడ్ డిమాండ్ రేషియో. అంటే ప్రభుత్వ వ్యయము మొత్తం డిమాండ్ నిష్పత్తిలో మొత్తం సరఫరాను పెంచుతుంది. చూసారా? అండ్ సెకండ్ అమ్మా, ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ అ పేమెంట్
ఆన్ నేషనల్ డెట్ ఓన్లీ. ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ అ పేమెంట్ ఆన్ నేషనల్ డెట్ ఓన్లీ. అంటే పెట్టుబడి మొత్తం జాతీయ రుణంపై మాత్రమే చెల్లింపుగా సూచించబడుతుంది. అండ్ థర్డ్ వన్, ఓన్లీ ద అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే మొత్తం డిమాండ్ మాత్రమే పెరుగుతుందని చూపిస్తుంది అక్కడ. అండ్ ఆప్షన్ 4 చూస్తే ఆల్ ఆఫ్ ది అబోవ్, పైవన్నీ. చూడు, డెఫిసిట్ ఫైనాన్సింగ్ కెన్ క్రియేట్ ఇన్ఫ్లేషన్. ఇది దేనికి కారణం అంటే అన్ని దీంట్లో వస్తాయన్నమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే ఓకేనా, అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై, ఓకేనా, జాతీయ రుణము, ఓకేనా, పెట్టుబడి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఓకే, ఇక్కడ జనరల్ మనం చూడమ్మా, ఒకసారి. ఏడి అంటే అగ్రిగేట్ డిమాండ్, ఏఎస్ అంటే అగ్రిగేట్ సప్లై. ఏడి మస్ట్ బి ఈక్వల్ టు ఏఎస్. ఒక దేశంలో అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై రెండు సమానమైతే విచ్ గివ్స్ రైస్ టు ఒక ఎఫెక్టివ్ డిమాండ్, సార్థక డిమాండ్. సార్థక డిమాండ్. ఒక దేశంలో మొత్తం డిమాండ్, ఒక దేశంలో మొత్తం సప్లైకి సమానమైతే ఆ దేశంలో సంపూర్ణ ఉద్యోగిత సాధించేదానికి అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఉద్యోగిత ఉందనంటే అక్కడ మనకు ద్రవ్యోల్బణం ఏర్పడదు. ద్రవ్యోల్బణం ఏర్పడడానికి అవకాశం లేదు. ద్రవ్యోల్బణం అంటే ఏంది? సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతున్న స్థితిని మనం ద్రవ్యోల్బణం అంటాం. సాధారణ ధరల స్థాయి బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ ద ప్రైస్ ఓకేనా కంటిన్యూస్లీ రైజెస్, వెన్ ఎవర్ ద ప్రైస్ కంటిన్యూస్లీ రైజెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఫైనాన్స్ డెఫిసిట్ ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై దీనివలన పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక జాతీయ మొత్తం రుణం అంతా కూడా ఒక దీని ద్వారా పెరగడానికి అవకాశం ఉంటుంది. మరియు మొత్తం డిమాండ్ అంటే అగ్రిగేట్ డిమాండ్ వలన కూడా ఇది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి ఎలా ఉందంటమ్మా, పైవన్నీ మనకు ఆన్సర్గా ఉంది. కాబట్టి సాధారణంగా లోటు ఫైనాన్సింగ్ ద్రవ్యోల్బణం సృష్టించగలదు. అయితే ఇది డాష్ తనిఖీ చేయవచ్చు. అంటే ఈ మూడింటిని అది తనిఖీ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణం ఏర్పడితే అగ్రిగేట్ డిమాండ్ని, అగ్రిగేట్ సప్లైని రెండింటిని పరిశీలిస్తుంది. ద్రవ్యోల్బణం ఏర్పడితే జాతీయ రుణంపై చేసిన పెట్టుబడిని కూడా అది పరిశీలిస్తుంది. ద్రవ్యోల్బణం ఏర్పడితే మొత్తం డిమాండ్ ఎలా పెరిగిందో దాన్ని కూడా చెక్ చేస్తుంది. ఈ మూడింటిని ఆధారం చేసుకొని ఆ దేశంలో ద్రవ్యోల్బణం యొక్క స్థితిని ఆ ప్రభుత్వాలు తెలియచేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఒక దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుందంటే అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై రేషియోలు పరిశీలిస్తుంది. ఒక దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడుతుందంటే ఓకేనా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ దేశంలో ఉన్నటువంటి రుణభారానికి ఎలా ఉంది అని చెక్ చేస్తారు. ఒక దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడిందంటే ఓకేనా అగ్రిగేట్ డిమాండ్ అనేది ఎలా పెరిగింది అనేది పరిశీలిస్తారు. ఈ మూడింటిని చెక్ చేసుకొని ఆడ ద్రవ్యోల్బణం అనేది సృష్టించబడుతుంది అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు ముఖ్యంగా చెప్తున్నామా, మనీ, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్ ఈ మూడు చేసి హార్డ్ కోర్ టాపిక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ మూడు టాపిక్లు మనకు ఓకేనా మన సిలబస్లో ఉన్నాయి. ఈ మూడు టాపిక్ల మీద నియర్లీ 20 క్వశ్చన్లు వస్తాయి. జాగ్రత్త. మనీలో క్వశ్చన్లు అడుగుతాడు, ఇన్ఫ్లేషన్లో క్వశ్చన్లు అడుగుతాడు, బ్యాంకింగ్లో క్వశ్చన్లు అడుగుతాడు. ఈ మూడు టాపిక్లు జాగ్రత్తగా మీరు చదవాలి. ఓకేనా. దీనికోసం మనం ఇంగ్లీష్ మీడియంలో ఎంఎల్ జింగాన్ అనే బుక్ తీసుకోండి. ఎంఎల్ జింగాన్ ఓకేనా. అండ్ తెలుగు మీడియంలో ఓకే మంచి పబ్లికేషన్ బుక్ ఒకదాన్ని గ్యాదర్ చేసుకోండి. ఇలా గ్యాదర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోగలిగితే తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం బుక్ ఉంది, దాన్ని జాగ్రత్తగా మీరు కానీ మామూలుగా ఓకేనా ఎవ్రీ లైన్ పరిశీలిస్తే ఎగ్జామినేషన్లో ఏ బిట్ అయినా మనం ఈ మూడింటి ద్వారా వచ్చి పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సో వాటికి సోర్స్ చెప్తున్నా, ఎంఎల్ జింగాన్ బుక్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. ఆల్రెడీ సగం ప్రిపరేషన్, ముక్కాల భాగం ప్రిపరేషన్ అయిపోవాలి మీకు. అంతే
కాబట్టి వాటిలో ఉన్న అంశాలన్నీ కూడా మేము ఓకేనా మీకు పెట్టే ఎగ్జామినేషన్లో ప్రతి అంశాన్ని డిస్కస్ చేస్తాం. మీకు ఒక్కసారి సిలబస్ అంతా కూడా రివిజన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో గో టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఒకసారి క్వశ్చన్ పరిశీలించండి. ఏం చెప్తున్నాడు సార్ చూడమ్మా. భారతదేశ పంచవర్ష ప్రణాళికల సందర్భంలో భారీ పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యత మరియు మౌలిక సదుపాయాలపై ఎక్కువ ప్రాధాన్యతతో పారిశ్రామికీకరణ నమూనాలో మార్పు ప్రారంభమైంది. రైట్, ఒకసారి ఇంగ్లీష్లో చూడమ్మా. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ 5-year ప్లాన్స్, a shift in the pattern of industrialization with a lower emphasis on heavy industries and more on infrastructure begins in. అంటే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా బాగా గుర్తుపెట్టుకున్నామా, పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా భారీ పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యత మరియు మౌలిక సదుపాయాలకు ఎక్కువ ప్రాధాన్యత అనే అంశాన్ని ఆడ స్టేట్మెంట్గా ఇచ్చారు మనకు. ఏ ప్రణాళికల్లో భాగంగా భారీ పరిశ్రమల మీద తక్కువ ప్రాధాన్యత, మౌలిక సదుపాయాలకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా మనము 12 ప్రణాళికలను గమనించినట్లయితే, 12 ప్రణాళికలు మనం గమనించినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి, 12 ప్రణాళికలు మనం గమనించినట్లయితే ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క లక్ష్యం చెప్పున్నాడు అక్కడ మామూలుగా. ఎస్, మొదటి ప్రణాళిక అనగానే వ్యవసాయం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఓకేనా, మొదటి ప్రణాళిక నుంచి వ్యవసాయ రంగం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈవెన్ 12వ ప్రణాళిక వరకు బాగా గుర్తుపెట్టుకోండి. 2వ ప్రణాళికల్లో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. 2వ ప్రణాళిక నుంచి ఎక్కడ వరకు ప్రాధాన్యత? 7వ ప్రణాళిక వరకు ప్రాధాన్యత. 7వ ప్రణాళిక వరకు ప్రాధాన్యత. అలా ఒక్కొక్క ప్రణాళికలో 3వ ప్రణాళిక స్వయం సమృద్ధి, 4వ ప్రణాళిక ఆర్థిక స్వావలంబన, 5వ ప్రణాళిక పేదరిక నిర్మూలన, 6వ ప్రణాళిక నిరుద్యోగ నిర్మూలన, 7వ ప్రణాళిక పనికి ఆహార ఉత్పాదకత, 8వ ప్రణాళిక బాగా గుర్తుపెట్టుకోండి మానవ వనరుల అభివృద్ధి. అదే క్రమంలో భారీ పరిశ్రమల యొక్క ప్రాధాన్యత తగ్గింపు. 9వ ప్రణాళిక సాంఘిక న్యాయం, 10వ ప్రణాళిక జన నాణ్యత, 11వ ప్రణాళిక సుస్థిర సమ్మిళిత వృద్ధి మరియు 12వ ప్రణాళిక వేగవంతమైన సుస్థిర సమ్మిళిత వృద్ధి. ఇలా ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఈ 12 ప్రణాళికల లక్ష్యాల మీద మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. జాగ్రత్తగా దృష్టి పెడితే మీకు కన్ఫర్మేషన్గా ఓకేనా ఏ బిట్ వచ్చిన పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్, కమ్ టు ద క్వశ్చన్ అమ్మా. ఒకసారి క్వశ్చన్లోకి వద్దాం మనము. భారతదేశ పంచవర్ష ప్రణాళికల్లో సందర్భంలో భారీ పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యత మరియు మౌలిక సదుపాయాలపై ఎక్కువ ప్రాధాన్యతతో ఓకేనా పారిశ్రామికీకరణ నమూనాలో మార్పు ప్రారంభమైనది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సింపుల్గా చూడమ్మా. విచ్ ప్లాన్ ఈజ్ ద లో కాన్సన్ట్రేషన్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ హెవీ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. ద లో కాన్సన్ట్రేషన్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ హై కాన్సన్ట్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. ఓకేనా, విచ్ ప్లాన్ ఈజ్ ఎక్స్ప్లైన్స్. ఆప్షన్ 1 చూడమ్మా. ఆప్షన్ 1 4వ ప్రణాళిక, ఆప్షన్ 2 6వ ప్రణాళిక, ఆప్షన్ 3 8వ ప్రణాళిక, ఆప్షన్ 4 10వ ప్రణాళిక. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరే ఇక్కడ మనకు ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క లక్ష్యాన్ని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఆన్సర్ వచ్చేసమ్మా 8వ ప్రణాళికా కాలము నుంచి భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత తగ్గించి మౌలిక సదుపాయాలపై, ఎందుకంటే మానవ వనరులు అభివృద్ధి చెందాలి కాబట్టి మౌలిక సదుపాయాలపై ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. చూడు క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి ఒకసారి. మనం జనరల్గా ప్రణాళికలు నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఏ ప్రణాళిక ఎంత కేటాయించిందో నేర్చేసుకుంటాం. అవునా, ప్రణాళికలు ఆ ఇయర్స్ కూడా నేర్చుకుంటాం మనం. కానీ
ఆ క్వశ్చన్ ఎలా డిజైన్ అవుతుందో జాగ్రత్తగా మనం పరిశీలించాలి. చూడు, జనరల్గా రెండో ప్రణాళిక అంటే భారీ పరిశ్రమలు అంటాం మనం. అసలు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత తగ్గిందన్నాడు అక్కడ. 8వ ప్రణాళిక నుంచి భారీ పరిశ్రమలు కాకుండా కుటీర చిన్న తరహా పరిశ్రమల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఎట్ ద సేమ్ టైం మౌలిక వసతుల మీద ప్రాధాన్యత పెరిగింది. ఈ ఒక్క అంశాన్ని జాగ్రత్త మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 12 ప్రణాళికలకు సంబంధించినటువంటి ఆ ప్రణాళిక ఓకేనా, ప్రణాళికలు అనే చాప్టర్ ఉంది. దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ కండి ఓకేనా. దానికి సంబంధించినటువంటి ఓకేనా ఇంగ్లీష్ మీడియంలో మనకు ఏ బుక్ అయినా కానమ్మా ఓకేనా, కళ్యాణ్ సింగ్ బుక్ కానీ, లేదా దత్తాండ సుందరం బుక్ కానీ, లేదనుకుంటే ఓకేనా మిశ్రాపూరి కానీ ఓకేనా, విచ్ ఎవర్ ఇట్ మేబీ, ఏ బుక్ అయినా కానీ మనకు ఉపయోగపడుతుంది. తెలుగు అకాడమీ బుక్లో ఫాలో కండి. ఒక మంచి పబ్లికేషన్ తీసుకొని చదవండి. ప్రణాళికలు మొత్తం కూడా క్లియర్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రణాళికల నుంచి కూడా మనకు 2-3 బిట్లు రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా మీరు ఫాలో కండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, 9వ ప్రశ్న చూడండి ఒకసారి. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిడ్ ద ARDC మెర్జ్డ్ విత్ ఆన్ July 12th, 1982 జూలై 12వ తారీఖున ARDC ఈ క్రింది వాణిలో దేనిలో విలీనమైనది? చూడమా, అసలు ARDC అంటే ఏంది? ఏ అంటే అగ్రికల్చరల్ ఆర్ రీఫైనాన్సింగ్ డి డెవలప్మెంట్ ఓకేనా, సి కార్పొరేషన్. సో దట్ ఈస్ ద ARDC ఫుల్ ఫామ్, అగ్రికల్చరల్ రీఫైనాన్సింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వ్యవసాయ ఏంది పునర్విత్త అభివృద్ధి సంస్థ. వ్యవసాయ పునర్విత్త అభివృద్ధి సంస్థ అన్నమాట ARDC అంటే ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ARDCని 1969లోనే ఏర్పాటు 1969లో ఏర్పాటు చేసింది. 1969లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చరల్ రీఫైనాన్సింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి దీనిని నాబార్డుగా మార్చింది. అంతే. అంటే భారతదేశ వ్యవసాయ రంగంలో అపెక్స్ బ్యాంక్ అయితే నాబార్డ్. ఈ దేశంలో వ్యవసాయ రంగము గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేకించి ముఖ్యమైన బ్యాంక్ ఏంటంటే నాబార్డ్. కాబట్టి ARDC దేంట్లో మెర్జ్ అయిందంటే మనకు నాబార్డ్. అంటే ఏంది? నేషనల్, ఎన్ అంటే నేషనల్ ఓకేనా, నేషనల్ ఒకటి NA, బి అంటే బ్యాంక్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో దట్ ఈస్ ద నాబార్డ్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. సో 1982 జూలై 12వ తారీఖున ఈ బ్యాంకును ఏర్పాటు చేశాను. ఓకే, ఒక కమిటీ సూచనల మేరకు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. అంటే ఇది పూర్వం ఏమని పిలిచేవాళ్ళు? దీన్ని ARDC అని పిలిచేవాళ్ళు భారతదేశ వ్యవసాయ రంగంలో. కాబట్టి నాబార్డు మీద కూడా మనకు చాలా బిట్లు వస్తాయి, జాగ్రత్త ఓకేనా. నాబార్డు యొక్క పునర్విత్త ఓకేనా, నాబార్డు యొక్క పునర్విత్త ఏమంటాం మన అంశాలు ఉన్నాయి మనకు. నాబార్డు ఎవరెవరికి లోన్లు ఇస్తుంది, ఏ రంగాల మీద ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. అంటే నాబార్డు ప్రజెంట్ చైర్మన్ ఎవరు, దాని ప్రధాన కార్యాలయం ఏంది, నాబార్డు గ్రామీణాభివృద్ధి దాని పాత్ర ఏంది, గ్రామీణాభివృద్ధిలో ముఖ్యంగా వేటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది, ఆ ఫోకస్ పెట్టే వాటి యొక్క అభివృద్ధి ఎలా ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి నాబార్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్ సెక్టార్లో నాబార్డ్ వస్తుంది. ఓకే, అదేవిధంగా మనం చూస్తే మా RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్. ఓకే, అండ్ RBIని 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఒక ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఏర్పాటు చేశారు.
ఒక ప్రైవేట్ రంగ బ్యాంకు ఏర్పాటు చేశారు. అండ్ 1949 జనవరి 1వ తారీఖున ఆర్బీఐని జాతీయం చేశారు. ఆర్బీఐని జాతీయం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ప్రధానమైనటువంటి కేంద్ర బ్యాంక్, ప్రధానమైన కేంద్ర బ్యాంకు, దాని కింద అన్ని బ్యాంకులు పనిచేస్తున్నాయి. అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ దీన్ని 1982లో ఏర్పాటు చేశారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఎగుమతిదారులకు దిగుమతిదారులకు రుణ సదుపాయం కల్పించడం కోసము 1982లో దీని ఒక పారిశ్రామిక విత్త సంస్థగా ఏర్పాటు చేశారు. పారిశ్రామిక విత్త సంస్థ. ఓకేనా, చాలా ఉన్నాయి విత్త సంస్థలు, పారిశ్రామిక విత్త సంస్థలు చాలా ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. ఓకేనా, ఎస్ఎఫ్సి ఉంది, ఐఎఫ్సిఐ ఉంది, అదే సిడ్బి ఉంది. సిడ్బి ఈ మధ్య బ్యాంకుగా మారింది. ఓకేనా, అదేవిధంగా ఐడిబిఐ ఉంది, అది కూడా బ్యాంకుగా, వాణిజ్య బ్యాంకుగా మారింది. అదే యూటీఐ ఉంది. ఓకేనా, ఇలా ఎగ్జిమ్ ఉంది, నేషనల్ హౌసింగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఉంది. ఓకే, ఇలాంటివన్నీ కూడా పారిశ్రామిక విత్త సంస్థలు అన్నమాట ఇవి. కాబట్టి ఒక పారిశ్రామిక విత్త సంస్థను గుర్తుపెట్టుకోండి. ఎగ్జిమ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఫర్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడిగిన అంశం ఏంటంటే మా ఏఆర్డిసి ఎందులో విలీనమైనది? 1982లో ఏఆర్డిసి నాబార్డులో విలీనమైందని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతారు, వాటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.